రెండేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ ఎన్నికల హామీలు అమలు చేయక ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రేపు జరిగే ధర్నా స్థలాన్ని పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. రేపు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో బీజేపీ మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక ఈ ధర్నాను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రేపటి మీటింగ్కి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు అయితే నిర్వహించుకుంటా ఉందో, అధికారం రాకముందు ఈ యొక్క రేవంత్ గారి ప్రభుత్వము పార్టీ ఏదైతే హామీలు ఇచ్చినారో ప్రజలకు అవన్నీ కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కన్నా కూడా ఎక్కువ అవినీతి, ఎక్కువ కమిషన్ల పార్టీగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. వీటన్నిటి విషయాల్లో ప్రజలు విసిగెత్తిపోయింది. దాని తప్పుదారి పట్టేయడం కొరకు, దాన్ని పక్కదారి పట్టేయడం కొరకు ఈరోజు విజయోత్సవ సభ పేరు మీద ప్రతి జిల్లాలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ప్రజలు ఏదైతే హామీలు ఇచ్చినారో అవన్నీ కూడా నెరవేర్చలేదు గత ప్రభుత్వము, ఈ ప్రభుత్వం కూడా. అదేవిధంగా ఏదైతే అవినీతి మయమైనటువంటి 2 పార్టీలు, కుటుంబ పార్టీలు కూడా వ్యతిరేకంగా ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. కాబట్టి ప్రశ్నిస్తున్న తెలంగాణ అనే ఒక నినాదంతో ఈ ప్రజల తరఫున రేపు గొంతుకగా భారతీయ జనతా పార్టీ మహాధర్నా నిర్వహిస్తా ఉంది. దీంట్లో హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పి మరి వారి ప్రభుత్వం తీరు, అలాగే ఆయన చేసిన అభివృద్ధి ఏందో ప్రజలకు తెలియజేసే విధంగా మా యొక్క ఈ ధర్నా ఉంటుంది. ఈ మహాధర్నాలో మా ప్రియతమ నాయకులు మరి కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, అలాగే ఎంపీలు ఈటల రాజేందర్ గారు, రఘునందన్ రావు గారు, విశ్వేశ్వర రెడ్డి గారు, మరి ఎమ్మెల్యేలు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీలు ఏవిఎన్ రెడ్డి గారు, కొమరయ్య గారు, అనేక మంది మరి వేలాది మందిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దానికి ఏర్పాట్లు కూడా ముందుగానే మా జిల్లా నుంచి ఏర్పాట్లు మొదలు పెట్టాము. ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా మేము ఈ యొక్క ధర్నా నిర్వహిస్తున్నాము. ఈ ధర్నాలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా మోసం చేశారు ప్రజలని చెప్పేసి మా నాయకులు మాట్లాడబోతున్నారు. మేము మీడియా ద్వారా కూడా ఈ జిల్లాలకు సంబంధించిన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. వేలాది మందిగా మీరు తరలి వచ్చి మరి విజయవంతం చేసి రాబోయే కాలంలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం